ఏర్పడాలి నిర్ణయించుకొని బహిరంగంగా ఈరోజు ప్రకటన చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో ఈనాటికి కూడా భూస్వామ్య వ్యవస్థ అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ అక్కడక్కడ పెట్టుబడిదారీ విధానం వ్యవసాయ రంగంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా చూస్తే 100 కోట్ల మంది ప్రజలు ఈ భూస్వామ్య వ్యవస్థతోనే దోపిడీకి గురవుతున్నారు. ఈ భారతదేశంలో ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత ముద్దల్బరి పోరాటం యొక్క ప్రేరణతో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా అనేకమైన పోరాటాలు చేసింది. ముఖ్యంగా మన తెలంగాణలో గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో అనేక మంది అమరవీరుల సాక్షిగా పోరాటాలు కొనసాగించి 6 లక్షల ఎకరాల భూమి ఆదివాసులు ఇతర పేద ప్రజలకి పంపకం చేయడం జరిగింది. దాంట్లో రైతు కూలీ సంఘం ఒక ప్రధాన పాత్ర వహించింది. అటువంటి రైతు కూలీ సంఘాలకు సంబంధించిన ఈ 2 సంఘాలు రాజకీయ పరంగా సైద్ధాంతికంగా ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా గతంలో నిర్ణయించినట్టుగా 2002 డిసెంబర్లో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం వ్యవస్థాపక మహాసభ నిర్ణయాలు అంగీకరిస్తూ మా 2 సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో విలీనం కావాలి అనేది నిర్ణయం జరిగింది. అనేకమైన రైతు సంఘాలు ఇలా విడివిడిగా పోరాడుతున్న సమయంలో ప్రభుత్వం నిర్బంధ కాండ ఎక్కువ చేసి అణచివేసిన ఘటనలు కూడా చూస్తున్నాం. దీన్ని ఒక లెసన్గా తీసుకొని అఖిల భారత రైతు కూలీ సంఘం దేశవ్యాప్తంగా ఈనాడు కొనసాగుతున్న ఎస్కేఎం పోరాటాలు, సంయుక్త కిసాన్ మోర్చా పోరాటాలలో మా సంఘం క్రియాశీలకంగా కీ రోల్ పోషిస్తూ గతంలో జరిగిన 13 నెలల పోరాటంలో అగ్రభాగాన నిలబడ్డ సంగతి మనందరికీ తెలుసు. అటువంటి పోరాట లక్ష్యం గల ఈ రైతు కూలీ సంఘాన్ని మరింత బలోపేతం చేయడం కోసం విడిపోయిన సంఘాలన్నిటిని కూడా ఒకే సంఘంలోకి తీసుకురావడం కోసం కృషి చేసిన ఫలితంగా తెలంగాణలోనే కాదు, అస్సాంలో ఉన్నవాళ్ళు, పశ్చిమ బెంగాల్లో ఉన్నవాళ్ళు, త్రిపురలో ఉన్నవాళ్ళు, తమిళనాడులో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రాలలో ఉన్న తన వాయిస్ వినిపిస్తుంది. రైతుల తరఫున, వ్యవసాయ రంగం తరఫున పోరాడుతూనే ఉంది. ఇవాళ వేరు సంఘాలైనా అఖిల భారత స్థాయిలో కలిసే ఒకే ఎస్కేఎంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒకే వేదిక మీద మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఇక సొంత కార్యక్రమాలు ఏమైనా ఉంటే సొంత కార్యక్రమాలకు పరిమితమై వేరు రక్షణలు కూడా ఇచ్చుకునేటువంటి స్థితి ఉన్నది. ఇప్పుడు అలా కాకుండా అంటే ప్రజాస్వామికవాదులు, విప్లవ శ్రేణులు, విప్లవ స్వానుభూతిపరులు, మేధావులు, ప్రజలు అందరూ ఒత్తిడి ఫలితంగా అదేవిధంగా భావసారూప్యత కలిగినటువంటి 2 సంఘాలు కూడా వేరు నిర్మాణాల్లో ఉండడం అది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశాన్ని కూడా అంగీకరించి ఏకమవటానికి ఇలా సిద్ధమైనటువంటి పరిస్థితి వచ్చింది. రేపు 19వ తారీఖు నాడు మహబూబాద్లో
విలీన సభ జరిపి విలీనం అయ్యేటువంటి డేటును కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ అనేక సమస్యలు, అంటే ప్రధానంగా ఇవాళ భారతదేశం అనేక రంగాలు కూడా ప్రైవేట్ పరం అయ్యేటువంటి స్థితి ఉన్నది. మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి పబ్లిక్ రంగాలను కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని స్పీడ్ చేసినటువంటి స్థితి ఉన్నది. దానిలో ముఖ్యమైనటువంటి రంగం దేశానికి అన్నం పెట్టి 160% పైగా ఉన్నటువంటి వ్యవసాయంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా అనుత్పాదక రంగాలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ రాయితీలు కానీ వ్యవసాయ రంగానికి మొత్తం కూడా దాన్ని విరమించుకొని మొత్తం వ్యవసాయ రంగాన్నే కుదేలు చేసి మొత్తం కార్పొరేట్ శక్తులకు అగ్రి బిజినెస్ పేరుతోటి కట్టబెట్టాలని చెప్పి అలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అది స్పీడప్ అందుకున్నాయి. ఎందుకంటే మొన్న 3 నల్ల చట్టాల యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగించి మన భూములన్నింటినీ కూడా వాళ్ళకు దారాదత్తం చేసేటువంటి స్థితి ఉన్నది. ఉదాహరణకు చెప్పుకుంటే ఇలా ఇథనాల్ కంపెనీలు ఇలా వెలిసినాయి. కోకొల్లలుగా భారతదేశ వ్యాప్తంగా ఇథనాల్ కంపెనీలు వెలిసినాయి. దానికి ఏం కారణం చెప్తున్నారు? మొత్తం క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చేటువంటి పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి వాటి ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. దానికి వ్యతిరేకంగా ఇథనాల్ను తయారు చేస్తే ఇథనాల్ను కూడా దాంట్లో కలిపి చేయడం వల్ల ఇలా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు అనేటువంటి ఒక బూటకపు ప్రచారాన్ని ఇలా బాగా ప్రచారం చేస్తున్నారు.